ఉదయం 8 గంటల నుంచి కూడా పోలీసులు అయితే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ నామినేషన్ని పురస్కరించుకొని అయితే ఇక్కడ వాహనాలన్నీ కూడా నేషనల్ హైవే మీద ఉన్న వాహనాలన్నింటినీ కూడా ఇటు సబ్ స్పీడర్ రోడ్లోకి అయితే తరలించడం జరిగింది. ఈ రోడ్లో కూడా కొన్ని వందలాది వెహికల్స్ని అయితే భారీ వెహికల్స్ని అయితే నిలుపుదల చేయడంతో ఇక్కడ ఉండే క్లీనర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, లేబర్స్ కానివ్వండి కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం అన్నట్టుగా అయితే చెప్పుకొస్తున్నారు. గతంలో ఒక నామినేషన్కి మమ్మల్ని ఎప్పుడు కూడా ఇక్కడ ఇలా ఆపిన దాఖలాలు అయితే లేవు. ఫస్ట్ టైం మమ్మల్ని ఇలా ఆపడం ఏంటి అని చెప్పేసి అయితే తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఒడిశాకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి మాట్లాడుతున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సోదరులు కూడా ఇది కరెక్ట్గా లేదు అన్నట్టుగా కూడా కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూడండి, క్యాన్సిల్ అయిపోయింది, లోడ్ లేదు ఇక్కడ నుంచి చెన్నై ఎంటీ. ఇది మళ్ళీ రివర్స్ తీసుకెళ్ళిపోవడం, రివర్స్ ఫుల్ గాడి ఉన్నారా? ఎక్కడ రివర్స్ ఉన్నా? రివర్స్ లేదు. ఆ పోలీసు గారు చెప్పినారు ఎయిర్పోర్ట్ లోడ్, అర్జెంట్ లోడ్ అంటే లేదు ఈ సైడ్ జరగండి, ఈ లైట్ జరగండి అని చెప్పినారు పోలీసు గారు. లోడ్ లేదు, నేను సంబలం లేదు, వేస్ట్ అయిపోయింది. ఒక డే ఫుల్ వేస్ట్. ఎంత టైం అయింది మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ? మార్నింగ్ 10 o'clock నుంచి ఇక్కడ వేస్ట్ చేస్తున్నారు. 10 o'clock భోజనం లేదు, నీళ్ళు లేదు, ఇక్కడ ఎక్కడ షాపు లేదు, వండడం లేదు. పెద్ద హాట్ వెయిల్లో వెయిటింగ్. ఎండ కూడా బాగా ఉంది. వేస్ట్. గవర్నమెంటే బాగాలేదంటారు. ఆ గవర్నమెంట్ ఏమి చెప్పినారు? వేస్ట్ ఫుల్ వేస్ట్. తమిళనాడులో ఈ ప్రాబ్లం లేదు. ఇక్కడ బైపాస్ నేషనల్ హైవే ఎంతే బ్లాక్ అయిపోయిందా? అప్పుడు ఎంతే నేషనల్ హైవే వేస్ట్ అన్నయ్య. బ్లాక్ చేశారు, కరెక్ట్ కాదంటారు. We are paying toll gate for going fast. They are blocking the road means then way. See, we have fast tag, road tax and all. They are doing like this. What is the use of paying taxes? Very waste. Simply waste. Waste of India, na? Not waste of India. Waste of my time. Waste of my money. Morning nearly 10 o'clock. Yeah, I am waiting here. Yeah. Even I am paying road tax and toll gates and all. I am waiting in the road. Right now 2:30. Yes. Still now I not had my food. From morning I am waiting here. Yes. No one else asking about me. Wait for 1 hour. Wait for 1 hour. They are telling wait 1 hour. Police wala. Police garu cheptunaru 1 hour wait. We will send. Still now not. More than 5 hours I am waiting here. Okay. Full hot. Waste. Food nahi, water nahi. No shop nearby. In bypass they are stopping like this. Yes. It's very waste. ఎప్పటి నుంచి ఆగారు? ఇప్పుడు 3:30 గంటలు అయిపోయింది. 3:30-4 గంటలు. 3:30-4 గంటలు. ఎందుకు ఆపారంటే ఏం చెప్తావు? నామినేషన్లు ఉన్నాయంట, ఆపిరంట. నామినేషన్లు ఉన్నాయని ఆపారా? పబ్లికే తిడతారు, మేమేం తిడతాం? ఓపిక లేదు ఇప్పుడు. ఏం ఓపిక ఉన్నది? సహనం పోయింది. ఏం చెప్తావు ఓవరాల్గా ఈరోజు సినారియో? టైం బాగాలేదు, కిస్మత్ బాగాలేదు అనుకుంటా. అంతేనా? అంతే. నాయకులు వాళ్ళైతే ఓట్లు వేసిన మనమే మనం ఇట్లా రోడ్డు మీద ఉండాలి, అంతే సిద్ధాంతం అది నాయకులది. మా హైదరాబాద్లో అయితే ఎప్పుడైతే నామినేషన్ చేసేటప్పుడు అయితే ఏ బండిని కూడా ఆపరు. ఎంత మీటింగ్ ఉన్నా పక్కకు వైన్స్ నడుస్తూనే ఉంటుంది. వైన్స్ ఉన్నా కానీ పక్కకు, ఇప్పుడు ఏ మీటింగ్ ఉన్నా కానీ పక్కకు వైన్స్ ఉంటే వైన్స్ కూడా బంద్ కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు, వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తుంటారు. కానీ ఇక్కడే ప్రాబ్లం వచ్చి పెట్టింది విజయవాడలో. ఈడ ఏదన్నా కొనాలి. మా హైదరాబాద్లో అన్నం కానీ నీళ్ళు కానీ అంతా ఫ్రీ. హైదరాబాద్లో ఏ గల్లీకి పోయినా అన్నం ఉంది, ఎక్కడ పోయినా వాటర్ ఆడితే వాటర్ ఇచ్చాడు. ఇక్కడ వాటర్ ఆడితే వాటర్ లేదంటారు, బాటిల్ ఉందంటారు. దానికి మళ్ళీ 30 రూపాయలు పెట్టాలి. ఇదేందన్న పరిస్థితి ఇక్కడ. ఇది ఇక్కడ. డ్రైవరా క్లీనరా మీరు? నేను లేబర్ నాన్న. ముంగడికి వీళ్ళు వచ్చారు, ముడ్డి మండిపోతుంది. మీకు 5 నిమిషాలకే ముడ్డి మండితే మేము 4 గంటల నుంచి ఉంటే మాకెంత మండాలి? పేదోడే ఆకలి బాధ ఎవరు చూస్తారట. నవాబులు లేక నామినేషన్లు వేస్తారు, నవాబులు లేక సీట్ల మీద కూర్చుంటారు. తర్వాత అంతే హ్యాపీ. పబ్లిక్ పక్క వేస్తామన్నా. రేవంత్ రెడ్డికి వేసినాం. బాగుంది. 100 రోజులు అయిపోయింది కదా, ముందు చూడాలి. అదేం లేదు. ఈడు దెంగిపోయే రకమే. ఇంకా ఈడైతే జర మంచిగా
మెజార్టీతో అయితే వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి కూడా రావాలిగా. మేము తెలంగాణ బిడ్డలమే. 2 సార్లు ఛాయిస్ ఇచ్చి చూసినాం, 3వ సారికి గుద్ద మీద తన్నాం, తోక కట్ చేసినాము. ఏమో మనకు తెలియదు పబ్లిక్. ఆయన పరిపాలన బాగుంటే ఇక్కడ వాళ్ళు ఆడేందుకు వస్తారు? ఈయన పరిపాలన మంచిగా ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చి ఎందుకు బతుకుతారు? ఇక్కడ మంచిగా ఉంటే అక్కడ ఎందుకు వస్తారన్నా? ఇప్పుడు మేము ఎందుకో రామిడికి మా పని ఏందో మేము పని చూసుకుంటూ మళ్ళీ మా ఇంటికి మేము పోతాం. ఇంత దారుణమైన ప్రభుత్వం అయితే ఎక్కడ వదిలే ఎక్కడ కనిపిస్తుంది. చెప్పండి, ఎప్పుడు ఎన్ని గంటలకు ఆపారు సార్? ఉదయం 10 గంటలకి మమ్మల్ని జంక్షన్ ఊరవతల నుంచి పోలీసులు సర్వీసులకు డ్రైవర్ చేస్తారండి. ఉదయం 10 గంటలకు వచ్చామండి. 10 గంటల నుంచి ట్రాఫిక్ ఆఫీసరండి. ఇక్కడ వదలలేదండి. వండుకొని తిన్నారా? వండుకొని తినడం గట్రా ఏం లేదు సార్. ఎక్కడన్నా దారిలో హోటల్ కడితే చేద్దాం అనుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఆపేసారండి. ఇక్కడ దగ్గరలో కూడా ఏమి లేవండి, కనీసం తాగడానికి కూడా ఏమి లేవండి. లక్కీగా ఇక్కడ ఏదో డ్రింక్ అయితే అవుతుంది అంతే సార్. భోజనం సదుపాయం గట్రా ఏం లేదండి ఇక్కడ. ఎక్కడ ఏమి లేదండి. 10 గంటలకు ఆపేసారండి ఉదయం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాగ నామినేషన్ ఉందని చెప్పేసి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఆపిన పరిస్థితి అక్కడ ఉంది? అలాంటి పరిస్థితులు ఎక్కడ లేవు సార్ ఇప్పుడు వరకు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఫేస్ చేయలేదండి ఇప్పుడు వరకు. ఫస్ట్ టైం అండి అలాగే. ఫస్ట్ టైం అండి. అదేండి. 10 గంటలు పోలీసు వాళ్ళని అడుగుతుంటే మీరు? పోలీసులని వెళ్ళే సార్ అడుగుతుంటే మటుకు ఎవరో ఒక ఆయన లోకల్ ఆయన అడిగితే ఎవరో వంశీ ఆయన రాజకీయ నాయకుడు ఆయన ఏ నామినేషన్ అతడంటే దాని గురించి ఆపరండి అని చెప్పాడు ఆయన లోకల్ ఆయన. ఏంటి మీ సరికి ఏంటి? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము కాకినాడ నుంచి కర్ణాటక వెళ్ళాలి సార్. కర్ణాటక వెళ్ళాలి. తీసుకెళ్ళాలి? ఆయిల్ తీసుకెళ్తాం సార్. ఆయిల్ ఇక్కడే లేట్ అయిపోతే రేపు పొద్దున అన్లోడ్ ఎప్పుడు? మామూలుగా అయితే మేము ఉదయం టైంకి మాకు ఆపకుండా ఉంటే రేపు అన్లోడింగ్ వెళ్తాం సార్. కాకపోవడం వల్ల మాకు మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్తే నోటి తగిలేస్తుంది అండి. దానివల్ల మాకు మళ్ళీ రోజు వేస్ట్ అండి. हमारा हड़ैया ड्राइवर है क्लीनर है? तो ड्राइवर है। ड्राइवर कहाँ से आते? बिहार से। बिहार से कितना बजे आते? इधर 9 बजे आया। अभी 9 बजे से कितना टाइम हो गया? सेल में देख 3 बजे होगा। 3 बज गया। 6 घंटा सेल में। 6 घंटा से इधर कुछ खाने का पानी नहीं पीने का। इधर क्या ऐसा सिस्टम तो ऐसा नहीं कहता ना। गवर्नमेंट अच्छा है क्या? मेरे को क्या बोले गवर्नमेंट अच्छा है? मेरे को पानी पीने के नहीं मिला तो गवर्नमेंट अच्छा नहीं है वो क्या मैं बोलूँ? ठीक है वही। और क्या पूरा भारत में ऐसा तो नहीं होता। इतना टाइम तक बंदी नहीं रहता। अभी 6 घंटा हो गया बोल के कुछ खाने नहीं मिला, कुछ पीने नहीं मिला। इधर 6 घंटा से गाड़ी लाइन में इधर है। रोड जाम का मतलब पूरा रोड जाम ब्लॉक। एक गाड़ी वाला के लिए ब्लॉक हो गया, पब्लिक के लिए ब्लॉक नहीं हुआ। गाड़ी वाला इधर खाना नहीं मिल रहा है। खाना तो क्या भूखा रहेगा? 6 घंटा हो गया। इतना गाड़ी रुक के दिया पुलिस वाले, कुछ तो पानी भी देना हाँ वही तो देना चाहिए। पानी पीने के लिए देना चाहिए। टैंकर से वो पूरा ड्राइवर को पानी तो देना चाहिए पीने का। वो कुछ भी नहीं है। ఇప్పుడు నువ్వు పక్క రాష్ట్రాలు మన గురించి ఇదిగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? కనీసం మంచినీళ్ళు అన్నా తీసుకొచ్చి తాగంటారా బాబు, ఒక అరగంటలో వెళ్ళిపోతురు కానీ లేదా 1 గంటలో వెళ్ళిపోతురు కానీ లేదా 3 గంటలు అయిపోతుందని ఒక్క మాట చెప్పాలి. ఇదిగో గంటలు వెళ్ళిపోతా, ఇదిగో గంటలు 8 కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం ఎంత అయింది సార్? కరెక్ట్గా 2:30. 2:30కి ఇప్పుడు కూడా నువ్వు నామినేషన్ వేస్తానే ఉండవా? నువ్వు ఇంటికి ఫ్రీగా వెళ్ళటానికి నీకు మళ్ళీ బందోబస్తుగా నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని అన్నం తినడానికి నీకు టైం సరిపోయింది. ఇక్కడ మా పరిస్థితులు ఏంది? మా పరిస్థితి ఏంది? మీది ఎక్కడ? ఏ నియోజకవర్గం? మాది మంగళగిరి. మంగళగిరి వెళ్ళాల్సినాడు ఆగిపోయావా? మేము ఇళ్ళకి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అన్నాలు వండారు. ఇప్పుడు టైం ఎంత అయితే మేము పొద్దున్న 7ంటికి ఫోన్ చేసిన వాళ్ళం వస్తున్నామని. 7 అంటే 8:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. గంటలో ఈజీగా. పిల్లలు సెలవులు కదా. 10th పరీక్షలు రాశాడు ఒక అబ్బాయి, 7th పరీక్షలు రాశాడు ఒకటి, రెండోవాడు. ఏంటి వాడు పాస్ ఆఫ్ ఫెయిల్ తర్వాత విషయం. మా నాన్న వస్తున్నాడు అని వాడికి సంతోషం ఉండేది. ఇంటికి ఎన్ని రోజులు అయింది ఇంటికి వెళ్ళక మీరు? నేనా నెల 15 రోజులు.
వాడు పరీక్షలు రాసింది కూడా పరంగా పరిపాలన గురించి అయితే నేను మాట్లాడినా. దేనికంటే రాజకీయంగా పలానా వీడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అంటారు. నువ్వు చేసే పరిపాలన కరెక్ట్గా చేసుకొని నువ్వు నడిచే నడకని మనం ఏం చేస్తున్నావు అని ఆలోచించుకొని చేసుకోండి. నువ్వు ఈయనకి ఇట్లేదు అన్నావు టికెట్, వల్లభనేని వంశీకి టికెట్ ఇట్లేదు అన్నావు. ఎట్లా ఇచ్చావు? ఇక్కడ ఇవ్వట్లేదంటూనే ఇచ్చాడంటావు అన్నారు కదండి, పేపర్కి కూడా రాలేదా? వచ్చింది. మీకే తెలుసుగా మీరు మాకన్నా ముందు మీకే తెలుసు ఇక వార్తలు. ఓవరాల్గా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది నేను కాదు, వెళ్ళి బారుకి అందరిని అడుగుతా వెళ్ళినా కూడా అందరు తెలుగు వాళ్ళు లేరు, ఉండారు, కొంతమంది ఉన్నారు. నేను నా బండిలో మంచిలు లేక తమిళనాడు బండిలో మంచిలు దాటానికి వచ్చా అంటే పక్క రాష్ట్రం వాళ్ళ దగ్గర మంచిలు దాటానికి వచ్చా అంటే దాన్ని బట్టి వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా నడుస్తుందో చూసుకోండి. క్యాన్ కూడా పెట్టండి ఫోటో, అది లెక్క.